హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కానీ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే చేతితో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి లావణ్యాస్ వరల్డ్. నేనైతే ఒక చిన్న కంటెంట్ క్రియేటర్ని. నేను మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో వద్దామనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా కాలేజ్కి అయితే సెలవులు ఇచ్చారు కదా, మనం అయితే ఖాళీగా ఉండలేం కదా, ఏదో ఒకటి చేయాలని చేస్తూనే ఉంటాం. ఖాళీగా అయితే ఉన్నాం. ఖాళీగా ఉంటే అస్సలు బుర్ర పని చేయదు కదా. అందుకని బట్టలు అయితే ఉతుకుతామని బట్టలన్నీ కింద అయితే వేస్తూ ఉన్నాను. బట్టలు అవన్నీ వేసేసి అవన్నీ నానబెడతా ఉన్నాను ఒక్కటొక్కటి తీసుకొని. తర్వాత అయితే బట్టలన్నీ నీళ్ళలో పెట్టేసి ఇంకా అంట్లో అవన్నీ తోమేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా బట్టలన్నీ నానేసాను. నానేసేటప్పుడు సబ్బుకైతే కొంచెం అది చెయ్యికైతే కొంచెం నొరగైతే అంటుకుంది. అదైతే క్లీన్ చేసుకొని పెట్టిన తర్వాత బట్టలన్నీ అయితే ఉతుకుతా ఉన్నాను. నానిపోయాయి. ఉతుకుతా ఉంటే మధ్యలో అయితే నా కొడుకు అయితే వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, అమ్మ అమ్మ అని. ఏ పని చేసుకున్నా ఉన్నాయి పిల్లలతో పెద్ద తలకాయ నొప్పి. అసలు ఏం చేసుకునేవారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వాడితో అయితే అసలు లేకపోతున్నాను. మమ్మల్ని పిలుచుకోవాలి. అసలు ఏం చేయాలో ఏమో పిల్లడితో ఎట్టాగలో ఏమో. చూడండి, మీరే చూడండి. అక్కడికి వచ్చి అబ్బాయి నీళ్ళతోటి ఏం పని తీసుకొని ఆడుతూ ఉన్నాడు. మీలో కూడా అలాంటి న్యూ మామ్స్ ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి ఫేస్ని ఎలా ఫేస్ చేస్తున్నారో చెప్పండి. అసలు ఆ పాతకాలంలో అయితే 8-9 మందిని కనేవాళ్ళు. అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళు ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక్కరిని పెంచడానికి తల ప్రాణం తోకొస్తుంది. నేను ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. నేను వద్దునంటే బట్టలన్నీ తీస్తూ ఉన్నాడు. ఇంకా నాకు చూసి కోపం వచ్చేసి మా అమ్మమ్మని అయితే పిలిచాను. ఆమె వచ్చేది వన్ తీసుకెళ్ళిపోయింది. తర్వాత నేనైతే బట్టలన్నీ ఉతికేసిన తర్వాత అయితే జాడించుకున్నాను. మళ్ళీ ఎక్కడ వస్తాడో, ఎక్కడ ఏమి పారపోస్తాడో నీళ్ళని భయానికి అసలు నేను ఎవరికి భయపడను. నేను ఈ అబ్బాయికి భయపడాల్సి వస్తుంది. ఏంటో అర్థమే కావట్లేదు. బట్టలన్నీ ఉతికేసిన తర్వాత జాడి చేశాను కదా, జాడిస్తూ ఉన్నాను. జాడి చేసిన తర్వాత ఆరేద్దామని ఆ బట్టలన్నీ తీసుకెళ్ళాను. అవి తీసుకెళ్ళేటప్పుడైతే కొన్ని అయితే ఆరేసాను. వచ్చాడు, అమ్మ నేను జాడిస్తానమ్మా అన్నాడు. సరేరా నువ్వు జాడిరా అని చెప్పి అబ్బాయికి అయితే ఇచ్చాను. అబ్బాయి ఏం చేశాడు, పెద్ద మగోడైనట్టు అవి ఒక్కటొక్కటి తెచ్చి నా చేతికి ఇచ్చేసాడు. వీళ్ళు చేసే పనులకి ఆనందపడాలో కోపడాలో అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ సెలవులు ఎందుకు ఇచ్చారో బాబు అనిపిస్తుంది. తల పట్టేస్తుంది. అసలు కూర్చున్న చోట కూర్చోరు, నిలబడిన చోట నిలబడరు, తింటే ప్రశాంతత ఉండదు. ఏం చేయాలో ఏమి పిల్లలతోటి అర్థమే కావట్లేదు. సరేలే, గొడవలు ఎన్నో ఉంటాయి కానీ మీరైతే కొంచెం లైక్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేనైతే అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. నా శక్తి మేరకు మీకోసం మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను. షాపింగ్ బ్లాగ్స్ అని, మళ్ళీ మినీ బ్లాగ్స్ అని, కుకింగ్ వీడియోస్ కానీ, DIYs కానీ, కాలేజీలో ఏవైనా డౌట్స్ కానీ ఏవైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ చిన్న కంటెంట్ క్రియేటర్ని మీరు సపోర్ట్ చేస్తారు కదా, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో విన్నారా, మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి ఏదో ఒక పింక్ పని చేస్తూనే ఉంటాడు, ఖాళీగానే ఉండడు. ఏం చేయాలో ఏమి పిల్లలతోటి అర్థమే కావట్లేదు. అసలు చిన్నగా ఏడవట్లేదు. ఇంకా నేనైతే మళ్ళీ వెళ్ళి అమ్మ డ్యూటీ అయితే ఎక్కాలా. ఒక్క డ్యూటీ కదా నాకు, 24 డ్యూటీలు. ఏం చేయాలో ఏమో అర్థమే కావట్లేదు. బట్టలు అయితే ఆరేసాను కదా, ఆ తర్వాత అయితే కిచెన్లోకి వెళ్ళాను. అబ్బో, అస్సలు ఆ వంట రూమ్లో ఆ గ్యాస్ బండ అసలు బాగానే లేదు. సరే అని తర్వాత దాన్ని అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత అన్నం వండుకుందామని అన్నం పొయ్యి మీద పెట్టేశాను. నాకైతే నా స్కూల్ డేస్ చాలా గుర్తుకొస్తున్నాయి. అసలు ఏడుపు వచ్చేస్తుంది. అసలు ఆ స్కూల్ లైఫ్ ఎంత బాగుండేదో. నేనేమనుకున్నాను, స్కూల్లో ఉన్నప్పుడు ఏమో కాలేజ్ లైఫ్ బాగున్నది అనుకున్నాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏమో స్కూల్ లైఫ్ బాగుంది అనుకుంటున్నాను. మనకి ఏది ఉన్నది నచ్చదు, లేనిదే కావాలి అంటారు కదా, అన్నది ద్రాక్ష పుల్లన అది తీయన అని. అలాగనమాట, మనకి ఏదైతే లేదో దానికోసం ఆరాటపడతాం, ఆశపడతాం. అసలు హ్యూమన్ మెంటాలిటీ అదే అనుకుంటా.
మీరేమంటారు? నిజమే కదా? నిజమైతే నాకైతే నా స్కూల్ డేస్ అయితే చాలా గుర్తొస్తున్నాయి. అందించండి. మధ్యాహ్నం వరకు స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, తినడం, ఊరంతా తిరగడం, మళ్ళీ రావడం, పడుకోవడం. అసలు ఆ డేస్ గోల్డెన్ డేస్. అసలు చాలా మిస్ అవుతున్నాను. నా స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారో ఏమో. నేను వాళ్ళని కూడా చాలా మిస్ అవుతున్నాను. స్కూల్ డేస్ అంటేనే అసలు కల్మషం లేని డేస్. మనకి కుళ్ళు కుతంత్రం అంతా ఏమీ ఉండదు. ఎంతో హ్యాపీగా ఆడుకుంటాము. వాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన కూడా ఉండదు. కానీ వన్స్ మనం పెద్దవాళ్ళం అయ్యామంటే అన్నీ ఫేస్ చేయాలి. వాళ్ళు ఎక్కువ మనకంటే మనం తక్కువ అని. నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చేసుకుంటున్నాను. మనము బయటకెళ్ళి ₹1 సంపాదిస్తేనే మనకైతే విలువిస్తారు. లేకపోతే ఎవరు విలువివ్వరు. అది ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, మన పేరెంట్స్ అయినా, ఎవరైనా కానీ. మనం బయటకెళ్ళి ₹1 తెచ్చామంటే ఎంత బాగా చూస్తారంటే అంత బాగా చూస్తారు. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళైనా కూడా. ఇప్పుడు వాళ్ళు బయటకెళ్ళి కష్టపడి ₹1 తెస్తేనే వాళ్ళ అమ్మైనా వాళ్ళ అబ్బాయికి అన్నం పెడుతుంది గిన్నెలోకేసి. లేకపోతే తేను కూడా తేదు. అలాంటి రోజులు అసలు ఇప్పుడు వచ్చాయి. కొంతమందికి అసలు అంత కష్టపడుతున్నా కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా అసలు చూడరు. నేనైతే ఇలాంటివి చాలా చూశాను. నాకైతే చాలా బాధ అనిపించింది అలాంటివి చూసినప్పుడు. కానీ నా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ నన్ను కొంచెం మంచిగానే చూస్తారు. మీరైతే ఏమనుకుంటున్నారు? మీకైతే ఎలాంటి వీడియోస్ కావాలో అయితే కామెంట్ చేయండి. నాకు అసలు ఏం తీయాలో కూడా అర్థం కావట్లేదు. మీరైతే చెప్తే మీకు ఏ వీడియోస్ కావాలో నేనైతే అలాంటివి తీయడానికైతే ట్రై చేస్తాను. అయితే ఇంకా వీడియో అయితే ఎండ్‌కొచ్చేసింది. ఇదైతే నా మార్నింగ్ రొటీను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేసేసేయండి. కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.